Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ట్రూ ఎసెన్స్ ఆఫ్ లవ్ ని మర్చిపోయి డిఫరెంట్ కొత్త పదాలు ఒబ్సెషన్ ని హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. లవ్ ఇస్ బ్యూటిఫుల్, లవ్ ఇస్ ఫెంటాస్టిక్, లవ్ ఇస్ ఎసెన్షియల్. కానీ లవ్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ది క్రైమ్స్ ఇవాళ రోజులో జరిగేదానికి. ది అదర్ ఎడ్జ్ ఆఫ్ లవ్ ఎంత కష్టంగా ఉందంటే, ఒక రిలేషన్షిప్లో ఫెయిల్ అయితే మనిషి ఇంకొకళ్ళని చంపడమో లేదా చచ్చిపోవడమో దాకా దారితీస్తున్నాయి కొన్ని సిచ్యువేషన్స్. ఇలా మాట్లాడుతూ వెళ్తే ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ లవ్ని మర్చిపోయి డిఫరెంట్ కొత్త పదాలు, అంటే ఒబ్సెషన్ని కూడా లవ్గా చూస్తున్నాం, రిలేషన్షిప్లో సిచ్యువేషన్షిప్ని లవ్గానే చూస్తున్నాం. డేటింగ్ ఈజ్ ఆల్సో బికమ్ అ వెరీ కామన్ పార్ట్ ఆఫ్ లవ్. ట్రూ లవ్ ఏం కోరుకుంటుంది? అసలు ట్రూ లవ్లో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? లవ్ అనేది పార్ట్ ఆఫ్ అ లైఫే కదా. జీవితాన్ని అంతం చేసుకోవడము, ఇతర జీవితాలని నాశనం చేయడము లవ్ కోరుకోదు కదా. కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా, డీప్గా. అండ్ టు టాక్ అబౌట్ దిస్ వీ హ్యావ్ అవర్ గెస్ట్ ఫర్ ద డే టుడే, ప్రముఖ వెల్ నోన్ సైకాట్రిస్ట్ డాక్టర్ విరించి శర్మ గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఎపిసోడ్ కంప్లీట్గా మనం యంగ్స్టర్స్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ లవ్, యూత్, అడిక్షన్స్. అండ్ ఇవాళ రేపటి రోజుల్లో చాలా టర్మినాలజీ వింటున్నాము లవ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి. లెట్స్ నాట్ గో వెరీ డీపర్, బట్ లెట్స్ ట్రై టు కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. టు స్టార్ట్ విత్ అండి, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అయినా కూడా కాలం మారే కొద్దీ డెఫినిషన్సే మార్చేస్తున్నారు జనాలు. లవ్ అంటే ఏంటి, ఒబ్సెషన్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, సిట్యువేషన్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి? బేసిక్ డెఫినేషన్స్తో స్టార్ట్ చేద్దాం సార్. లవ్కి, రిలేషన్షిప్కి జనాలు ఒక దాంట్లోంచి ఒకటి కలిపేసేసి ఎందుకు అనవసరంగా హార్ట్ బ్రేక్స్ అయిపోతున్నాయి, ఎందుకు సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఎవరు కలిసి ఉండట్లేదు, అసలు అర్థం కావట్లా. సో లెట్స్ స్టార్ట్ ఇట్ విత్ ది బేసిక్. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ అండి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైకాలజీ, మనము స్టర్న్బర్గ్ థియరీ ఆఫ్ లవ్ అని చెప్తామండి. ఇందులో మనము 3 కోణాలు చూస్తాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ అ ట్రయాంగులర్ వే, యు నో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిమసీ ఆర్ ఫ్రెండ్షిప్ అని అంటాము. సో ఇది ఒక కోణము. రెండో కోణం ఏమిటి అని అంటే, దేర్ ఇస్ అ రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్. అలానే ఒక మూడో కోణం ఏమిటి అని అంటే, అందులో దేర్ ఇస్ అ కమిట్మెంట్. సో మనం ఇప్పుడు మాట్లాడిన ఈ పదాలన్నీ కూడా ఈ 3 కోణాల లోపల కనుక మనం చూస్తే, లవ్ అన్నది మనం మాట్లాడినప్పుడు ఈ 3 కోణాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది ఉంది, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అన్నది కూడా ఉంది, ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అన్నది కూడా ఉంది. అలానే వాళ్ళిద్దరి మధ్యన ఒక కమిట్మెంట్ అన్నది కూడా ఉన్నది. అంటే దే వాంట్ టు స్టే టుగెదర్, దే వాంట్ టు బీ టుగెదర్, దే వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ అదర్. అది ఉన్నప్పుడు మనం దాన్ని లవ్ అని అంటాము. అదే కనుక మనం ఫ్రెండ్షిప్ చూస్తే, దేర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్లో కమిట్మెంట్ ఉండవలసిన అవసరం లేదు, లేదా ఆ రెస్పాన్సిబిలిటీ ఉండవలసిన అవసరం లేదు, కొన్నిసార్లు ఉండవచ్చు. అయితే ఇక్కడ రిలేషన్షిప్స్కి వచ్చే వరకు, చాలా వరకు ఇవాల్టి రోజుల్లో మనం చూస్తున్న రిలేషన్షిప్స్ ఈదర్ ఓన్లీ ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ ఫిజికల్ అటాచ్మెంట్ కానివ్వండి, లేదా ఓన్లీ ఫిజికల్ అటాచ్మెంట్ కానివ్వండి, చాలా తక్కువ సార్లు దెర్ ఈజ్ ద కమిట్మెంట్ పార్ట్ ఆల్సో దట్ ఈస్ కమింగ్. అందుకే చాలాసార్లు మనం చూస్తున్నది ఏమిటి అని అంటే, ఎన్నో రిలేషన్షిప్స్ వాళ్ళు ఏదైతే లవ్ అని అంటున్నారో అది కొద్ది నెలల తర్వాతనో లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నిలబడలేకపోవడము అనేది మనం క్లియర్గా చూస్తాము. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు అన్న కొన్ని కొత్త టర్మినాలజీస్ మనము ఈ సిచ్యువేషన్షిప్ అనే పదానికి చూసినప్పుడు, ఇట్ ఈస్ అ వెరీ న్యూయర్ థింగ్ దట్ వీఆర్ సీయింగ్, వేర్ దెర్ ఆర్ 2 ఇండివిజువల్స్ అండ్ వాళ్ళిద్దరూ కూడా ఎమోషనలీ కానివ్వండి, రొమాంటికలీ కానివ్వండి ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ కమిటెడ్ ఇన్ దట్ రిలేషన్షిప్. అంటే ఆ సమయానికి మాత్రము వాళ్ళు ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు. ఫ్యూచర్ గురించి వాళ్ళు ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు.
సో ఆ విధంగా ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్లో వెన్ దే ఆర్ బీయింగ్ టుగెదర్, మేబీ దెర్ ఇస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్, మేబీ నాట్, బట్ దెర్ ఇస్ అ ఫిజికల్ అటాచ్మెంట్ ఆర్ రొమాంటిక్ అటాచ్మెంట్. అలా ఉన్నప్పుడు మనము దాన్ని సిచ్యువేషన్షిప్ అని అంటున్నామండి. ఒక్కొక్కళ్ళలో ఇండివిజువలిస్టిక్ నేచర్ ఎక్కువైపోవడం వల్ల, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల, ఈ క్షణం ఒక పీరియడ్ బాగున్నామా, నీకు నాకు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయా, అయితే లెట్స్ పార్ట్ ఆర్ వేస్ అని అనుకునే థియరీ ఎందుకు ఇవాల్వ్ అవుతున్నాం మనం అటువైపు? ఫ్రాంక్లీ అండి, బ్రెయిన్స్ ఆర్ బికమింగ్ వీకర్ అని నేను చెప్పొచ్చు అండి. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఉండే కొన్ని మంచి క్వాలిటీస్ ఏవైతే బ్రెయిన్కి ఉండాలో అవి క్రమముగా తగ్గుతూ వస్తున్నాయి. అవి మానసిక ఒత్తిళ్ల వల్ల అవ్వచ్చు, లేదా తినే ఆహారం వల్ల అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మోడలింగ్. ఇప్పుడు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మనము యూ మీట్ అ 14-year-old గర్ల్ ఆర్ 15-year-old గర్ల్. అబ్బా మీ అమ్మలాగా ఎంత చక్కగా అందంగా ఉన్నావు అని అన్నప్పుడు, అబ్బా సమాంతలా ఎంత అందంగా ఉన్నావు అని అన్నప్పుడు, షీ వుడ్ ఎంజాయ్ ద సెకండ్ కాంప్లిమెంట్ మోర్. ద రీజన్ ఇస్, we idealize people that we watch on screen. And sometimes మనము సినిమాల నుండి కానివ్వండి, లేదా మనం చూసే వెబ్ సిరీస్ నుండి కానివ్వండి, కొన్ని ఆస్పెక్ట్స్ని మనం నేర్చుకుంటూ ఉంటాము. అలా నేర్చుకుంటున్నప్పుడు మనము ఒక విధంగా ఒక యాక్టర్ ఒక సినిమా రోల్ చేసినప్పుడు, నేను దాన్ని నిజ జీవితంలో చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ అక్కడ ఒక బౌండరీని డ్రా చేయలేని పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఈ మోడలింగ్ అనేది ఏజ్ ఓల్డ్ థింగ్. ఇప్పుడు ఎంతోమంది చెప్తూ ఉంటారు, స్మోకింగ్ ఎందుకు స్టార్ట్ చేసావు అని అంటే, నాకు నచ్చిన యాక్టర్, హీ మైట్ బీ అ హీరో ఆర్ అ విలన్ ఇన్ ద మూవీ, బట్ తనని చూసి నేను నేర్చుకున్నాను అని అంటాడు. మంచిగా కూడా నేర్చుకుంటారు. నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు అని అంటే, నా ఫేవరెట్ యాక్టర్ని చూసి చేస్తున్నాను అని చెప్తారు. కానీ రిలేషన్షిప్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ రకమైన ట్రెండ్స్ మనం ఏవైతే స్పెషలీ హాలీవుడ్ పిక్చర్స్లో చూస్తామో, లేదా ఈ మధ్య మన మూవీస్లో కూడా మనం ఏవైతే చూస్తున్నామో, వీటన్నిటినీ కూడా మనము మన లైఫ్లో పాటించాలి అనే ఒక ఆలోచన తీరు కూడా చాలా వరకు వీటికి కారణమని మనం చెప్పుకోవచ్చండి. ట్రెడిషనల్ వే ఆఫ్ రిలేషన్షిప్స్ ఉండేవి చూసారా, Right. ఒకప్పుడు రైట్, ఇది కరెక్ట్, ఒక రిలేషన్షిప్లో నువ్వు ఇంత కమిటెడ్గా ఉండాలి, ఇలా ఫాలో అయితే రిలేషన్షిప్ బాగుంటుంది అని ఏవైతే మన ఇంట్లో మనకి నేర్పించిన విధానాలు ఉంటాయో, రైట్, ట్రెడిషనల్ వేస్ ఆఫ్ రిలేషన్షిప్తో పోల్చుకుంటే టుడేస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్. కరెక్ట్, యూ ఆల్సో స్టార్ట్ మేకింగ్ అ రిలేషన్షిప్ ఓవర్ అన్ యాప్. కరెక్ట్, ఎన్నో ఫ్రెండ్స్ యాప్స్ ఉంటాయి, ఎన్నో కంపానియన్షిప్ యాప్స్ ఉంటాయి, రైట్. అండ్ దీస్ ఆర్ ఆల్సో హ్యావ్ బికమ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అన్ఫార్చునేట్లీ. ఐ అగ్రీ అండి. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది సార్? ఖచ్చితంగా మీరు చెప్తున్నది సంథింగ్ దట్ ఈస్ ట్రూ. ఒకటి, వెన్ వీ లుక్ ఎట్ ద ట్రెడిషనల్ వేస్, కొన్ని చిన్న చిన్న లోపాలు మనం ఏం చూసేవాళ్ళము అని అంటే, లాట్ ఆఫ్ టైమ్స్ ఆడపిల్లలను ఏదైనా పర్వాలేదు నువ్వు ఇదే కంటిన్యూ చేయాలి అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ది అడ్వైజెస్ దట్ వేర్ గివెన్ వేర్ అడ్వైజెస్ దట్ వేర్ టోల్డ్ నాట్ టు బీ ఇంపల్సివ్. ఎందుకంటే అది ఎవరైనా కూడా, ఒక రిలేషన్షిప్లో అబ్బాయి అయినా కూడా అమ్మాయి అయినా కూడా, ఒకళ్ళు ఇంపల్సివ్గా ఉండే వరకు ఇంకొకళ్ళు కూడా ఇంపల్సివ్గా బిహేవ్ చేయకుండా కొద్దిగా పేషెన్స్ తోటి కానివ్వండి, లేదా టైం ఇవ్వడంతో కొన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యేవి. కానీ ఇవాల్టి రోజుల్లో ద థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ ఫాస్టర్ మోడ్. ఇప్పుడు నాకు ఆకలేస్తే, మేబీ మాక్సిమం బీయింగ్ ఇండివిజువలిస్టిక్ నేచర్ పెరగడం వల్ల ఒక రిలేషన్షిప్ స్టాండర్డ్ ఉండట్లేదు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉండవచ్చండి. ఎందుకంటే ఈ మధ్య ఒకటి, ద ఎక్స్పెక్టేషన్స్ దట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఆర్ వెరీ డిఫరెంట్. రెండోది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ అ క్లిక్. నాకు ఆహారం కావాలంటే 10 నిమిషాల్లో అది డెలివరీ కావాలి. అలానే రిలేషన్షిప్ విషయంలో కూడా చాలాసార్లు మీరు ఇందాక అన్నట్టు, వెన్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్, అందరూ కూడా వాళ్ళకి కావలసిన ఒక కోణం లేకపోయే వరకు, లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ స్టాండర్డ్స్లో ఏదైనా మ్యాచ్ కాకపోయే వరకు, దే బిలీవ్ దట్ నాకు ఇంకా కూడా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఐ షుడ్ లుక్ ఫర్ మోర్ ఆప్షన్స్ అనేది ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. ఆప్షన్స్ పెరిగే కొద్దీ మనిషిలో గ్రీడు పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగానండి. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, చాలాసార్లు ఎక్కువ ఆప్షన్స్ ఉండే వరకు ఏది కూడా మనం సెలెక్ట్ చేసుకోలేకపోవడము అనేది కూడా చాలా మందిలో మనం చూస్తున్నాము. అండ్ చాలాసార్లు బ్రేకప్ అయినప్పుడు నాకు చెప్పేవాళ్ళు, మా దగ్గర కన్సల్ట్ చేసేవాళ్ళు చెప్తున్నది ఏమిటి అని అంటే, ఏదైనా ఇట్లాంటి ఒక
చిన్న గ్లిచ్ రాగానే ఇమీడియట్లీ ఇంకొక రిలేషన్షిప్లోకి మూవ్ అవ్వడము. సో ఆ లిటిల్ పీరియడ్ ఆఫ్ యునో బ్రేక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తట్టుకోలేకపోవడము అన్నది కూడా ఇవాల్టి యువత యొక్క మెదడులో మనం చూస్తున్నామండి. ఎందుకు వస్తుందండి ఇంత చేంజ్? మేబీ బికాస్ ఆఫ్ ది ఆప్షన్స్ అవైలబుల్, ఆర్ పీపుల్ బికమింగ్ వెరీ ఇంపేషెంట్, ఆర్ మేబీ ది ఇండివిజువలిస్టిక్ నేచర్. ఎలా అన్ని చూసుకున్నా టెక్నాలజీ ఇస్ రియల్లీ బికమ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ లానే కనిపిస్తుంది. అన్డౌటెడ్లీ అండి. ఇక్కడ ఒక్క యాంగిల్ విచ్ వీ షుడ్ ఆల్సో సీ ఇస్ ఆ మనిషి యొక్క పర్సనాలిటీ అండి. ఎందుకంటే చాలాసార్లు మేము మా దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, సో మొదట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధ చెప్తారు, యూనో వాళ్ళు డిప్రెషన్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ చెప్తారు. దానికి కారణం ఏమిటి అని అంటే ఐ వాజ్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్ అని చెప్తారు. అయితే ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారు అని కనుక చూస్తే, మనం వెన్ వీ గో బ్యాక్ అండ్ రివైండ్ ద స్టోరీ మనకు తెలిసేది ఏమిటి అని అంటే, దే గ్రూ అప్ ఇన్ అ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్. అంటే తల్లి తండ్రి, మేబీ ది సొసైటల్ ప్రెషర్ దే ఆర్ ఫేసింగ్ అట్. సో ట్రూ, సో ట్రూ, దట్ ఆల్సో కుడ్ బి అ పాసిబిలిటీ. అయితే ఇట్లా ఇంట్లోని వాతావరణం లేకపోయే వరకు ఒక డిపెండెన్సీని పెంచుకోవడము, ఆ డిపెండెన్సీ ఒక పర్సన్ నుంచి రానప్పుడు వెంటనే ఇంకొక పర్సన్ కావాలనుకోవడము ఈజ్ వాట్ వీఆర్ వెరీ క్లియర్లీ సీయింగ్ ఇన్ టుడేస్ యంగ్స్టర్స్. అంటే ఒక రిలేషన్షిప్ అయిపోగానే ద బ్రెయిన్ నీడ్స్ దట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏదో ఒక విధంగా ఒక ఇమీడియట్ నెక్స్ట్ రిలేషన్షిప్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడము, కానీ అలా తొందరపడి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు దెబ్బతినడము అనేది చాలా క్లియర్గా చూస్తున్నాం. గాట్ ఇట్ సార్. సో ఇమోషనల్ డిపెండెన్సీ బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం ఇస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. కరెక్ట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో విల్ టాక్ అబౌట్ దట్. తప్పకుండా అండి. బట్ ఇప్పుడు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ సార్, ఒక రిలేషన్షిప్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ లవ్ చేసుకుంటున్నారు, ఆర్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ రిలేషన్షిప్ అన్హెల్దీ అని తెలియడానికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమన్నా ఈచ్ వన్ ఆర్ ఐదర్ ఆఫ్ ది బోత్ హ్యావ్ టు గో త్రూ, అంటే దే షుడ్ కీప్ చెకింగ్ దెమ్ సెల్స్ అన్నది ఏమన్నా ఉందా? నాకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపిస్తుంది అంటే, రీసెంట్గా కేరళలో జరిగిన స్టోరీ, గ్రీష్మ అండ్ షారన్ రాజ్. రైట్. వాళ్ళు సీరియస్గా లవ్ చేసుకుంటూ జస్ట్ బికాస్ దిస్ గర్ల్ హ్యాస్ అనదర్ మ్యాచ్, మేబీ హీస్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ సంబడీ సుపీరియర్ టు ది వన్ whom she has originally loved, వచ్చాడు కదా అని చెప్పి విషం ఇచ్చి 3-4 సార్లు చంపాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఆర్ స్కెచ్ చేసుకొని ఫైనల్లీ అబ్బాయిని చంపేసింది కదా. ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ పెళ్ళైన వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. మేబీ ది హస్బెండ్ ఇస్ ఆఫ్ నదర్ మెంటాలిటీ, వైఫ్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ వైలెంట్ మెంటాలిటీ, చెప్పలేం మనం. సో ఒక రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి అదర్ పార్ట్నర్కి ఎలా తెలుసుకోవాలి దట్ దిస్ రిలేషన్షిప్ ఇస్ నాట్ రైట్? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరోగ్యంగా ఉన్నాననే ఒక యునో ఐఎమ్ అజ్యూమింగ్, అలానే నేను నా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నాను. ఒకరోజు ఎందుకో ఇన్సూరెన్స్ కోసమనో లేదా మా కంపెనీ చెప్పిందనో నేను రక్త పరీక్షలు చేయించుకున్నాను. అండ్ ఆ రోజు సడన్గా ఎన్నో అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలుసుకున్నాను. ఓకే. దిస్ కెన్ హ్యాపెన్ విత్ మెంటల్ హెల్త్ ఆల్సో. ఎందుకంటే చాలాసార్లు మనకు ఇతరులలో ఉండే ప్రవర్తనలు అబ్నార్మల్ అని తెలియకపోవచ్చు, మనం దాన్ని తీసిపారేస్తూ ఉంటాము. అరే హీఈస్ జస్ట్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ షార్ట్ టెంపర్, లేదా వాడు ఇంతేలే కొన్నిసార్లు అనేది అనుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ కెన్ ఆల్సో బీ ద రెడ్ ఫ్లాగ్స్ దట్ యు ఆర్ ఆస్కింగ్. సో ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ అన్నది చేసినప్పుడు ఆ మనిషిలో ఉండే ఎన్నో డైమెన్షన్స్ మనం తెలుసుకునే అవకాశము అనేది ఉంటుంది. అందుకే చాలాసార్లు స్పెషలీ మ్యారేజెస్ టైంలో ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఇద్దరు పర్సనాలిటీస్ని కూడా మనము తీసి వాళ్ళల్లో ఉండే ఈ ట్రేట్స్ అనేవి ఇతరులకు మంచిది కాకపోవచ్చు, వాళ్ళు ఏ విధంగా మార్చుకోవాలి అనేది మనం చెప్తూ ఉంటాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో వెరీ క్లియర్లీ వాట్ వీ అండర్స్టాండ్ ఇస్, ఒకటి ద సో కాల్డ్ లవ్ అనే టర్మ్ ఇక్కడున్న ద సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉండింది. అది ఒక యాంగిల్. ఇప్పుడు తను ఇంకొక అబ్బాయి రాగానే వీడెక్కడ నా గురించి బయట పెడతాడు, లేదా నా ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి లీక్ చేస్తాడు అనే భావము ఈమెలో రావడము, ఒకవేళ తన నుండి కూడా ఒకవేళ అటువంటిది ఏదైనా థ్రెట్స్ వచ్చుంటే
దట్ ఈస్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. అంటే అంతా బాగున్నప్పుడు ఒకలాగా, లేదు ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ నేను ఈ విధంగా రివెంజ్ తీసుకుంటాను అనే ఒక ట్రేట్ ఆ మనిషిలోనూ ఉండడము. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మేము ద డార్క్ సైడ్ లేదా ద డార్క్ ట్రయాడ్ ఆఫ్ పర్సనాలిటీ అని అంటామండి. ఇందులో 3 రకాల పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. చాలా వరకు కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నప్పుడు, ఈ లవ్ మర్డర్స్ కానివ్వండి, లవ్ కిల్ కానీ జరిగినప్పుడు ఈ 3 ట్రేట్స్ ఉండడము అనేది మనం ఒకటి చూస్తున్నాము. అందులో మేజర్గా సైకోపాథిక్ పర్సనాలిటీ కానివ్వండి, అలానే ఈ నార్సిసిస్టిక్ ట్రేట్స్ కానివ్వండి, అలానే మ్యానిపులేటివ్ బిహేవియర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఎక్కువ కూడా ఈ లవ్ మర్డర్స్ కానివ్వండి, లవ్ క్రైమ్స్ కానీ జరుగుతున్నాయి అని రీసెర్చ్ చెప్తుంది. సో అసలు మనలో లేదా మన పార్ట్నర్లో ఉండే పర్సనాలిటీ ట్రేట్స్ మనకి ఏదీ తెలియదు. అంటే ఇంతకుముందు అట్లీస్ట్ ఏదో యునో వాడుకలో అంటూ ఉంటారు, యునో అటువైపు 7 తరాలు ఇటువైపు 7 తరాలు అని. కానీ వాట్ వీ నీడ్ టు యాక్చువల్లీ సీ ఇస్ వాట్ ఈస్ దట్ పర్సన్, ఈస్ దట్ పర్సన్ రియలీ ఎ ఫిట్. యునో చాలాసార్లు ఇన్ మై గ్రోయింగ్ ఇయర్స్ ఐ యూస్ టు లిసన్, సరే ఒక టైంలో కాస్ట్ సిస్టమ్ అనేది ఉండింది, ఇప్పుడు క్లాస్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ క్లాస్ సిస్టంలో చాలామంది చూసుకుంటున్నది ఏమిటి అని అంటే ఎడ్యుకేషనల్ క్లాస్ లేదా సోషల్ క్లాస్, అంతే తప్ప ఎమోషనల్ క్లాస్ని ఎవరూ చూడట్లేదు. సో ఈ ఆస్పెక్ట్ లేకపోయే వరకు వీళ్ళిద్దరి మనస్తత్వాలు కలవకపోవడము, లేదా వీళ్ళిద్దరిలో ఉండే నెగటివ్స్ని వీళ్ళు తెలుసుకోలేకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒక రోజు ద ఇష్యూ స్టార్ట్ కమింగ్ అప్. అండ్ చాలా వరకు కూడా ఇప్పుడు వీసీ కేసెస్ అండి వేర్ ద వైఫ్ ఇస్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఎందుకు జరుగుతోంది అని అంటే ఆ రకమైన ఎమోషనల్ సపోర్ట్ హస్బెండ్ నుంచి రాకపోయే వరకు షీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. లేదు, చాలాసార్లు చూస్తాము ద హస్బెండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఈజ్ ఇన్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. అలా ఎందుకు జరిగింది అని కనుక మనం చూస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది, ఎక్కడో వైఫ్లో ఉండే కొన్ని ట్రేట్స్ తనను టార్గెట్ చేసే వరకు తన బ్రెయిన్ ట్రై టు లుక్ అవుట్ ఫర్ అన్ అదర్ మీడియం. ఇక్కడ వెన్ వీ ట్రై టు లుక్ ఎట్ కపుల్స్, మేము గుడ్ అండ్ బ్యాడ్ లా చూడకుండా దాన్ని హెల్దీ అన్హెల్దీగా చూస్తాము. సో ఈ అన్హెల్దీ ట్రేట్స్ చాలా మందిలో కూడా ఉంటాయి. అండ్ దాని గురించి మనము అవేర్నెస్ అనేది లేదు, ఇటువంటి ఒక టెస్ట్ జరుగుతుంది అని కూడా తెలియదు. చాలా మంది టెస్టులు ఉంటే బాగుండు, రైట్, రెడ్ ఫ్లాగ్స్ రిలేషన్ తెలుసుకోవడానికి కూడా టెస్టులు వస్తే కానీ బాగుండు. పర్సనాలిటీ అసెస్మెంట్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయండి. ఎందుకంటే మనం ఒక రిలేషన్షిప్లోకి వాక్-ఇన్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ మనకు చూపించే ఇనీషియల్ పర్సనాలిటీ ఒకటి, కానీ తనలో దాగుండే పర్సనాలిటీ ఇంకొకటి ఉండొచ్చు కనుక అసెస్మెంట్ చేయించుకోవడం వల్ల మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చండి. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ సార్, లవ్ ఇస్ బ్లైండ్, బట్ లవ్ చేస్తూ ప్రేమిస్తూ గుడ్డిగా అయితే మారకూడదు కదా. యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఆన్ సెన్సింగ్ ది అదర్ పర్సన్, రిలేషన్షిప్ ఎట్లా వెళ్తోంది ఏంటి అన్న మినిమం కాన్షియస్నెస్ అయితే ఉండాలి అని అనిపిస్తుంటుంది. అండ్ ఐ ఫీల్ సో సారీ ఫర్ శారన్ రాజ్ ఆల్సో. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇవాళ రేపటి రోజుల్లో బీట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ కెరియర్ ఆర్ పెళ్ళి అయిన తర్వాత కూడా ఫర్ XYZ రీజన్స్, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు, పార్ట్నర్స్ అందరూ వేరే వేరే ఊర్లలో ఉండడం, చదువుకు వేరే వేరే దూరాలకు వెళ్ళడం, జాబ్ పరంగా కానివ్వచ్చు, లాంగ్ టర్మ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అదొక ముఖ్యమైన కారణం. ఒక రిలేషన్, ఒక లవ్ కొనసాగకపోవడానికి ఇదొక అడ్డులాగా చాలా మంది చెప్తుండొచ్చు. మేబీ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ది బాడీ ఆర్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. లాంగ్ టర్మ్ డిస్టెన్స్ అనేది ఒక మేజర్ పాయింట్గా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో హౌ డస్ ఒక హెల్దీ బాండ్ లాంగ్ టర్మ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా ఒక హెల్దీ బాండ్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు? వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఐ థింక్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఒకే ఇంట్లో ఉన్నా కూడా కమ్యూనికేషన్స్ లేకపోవడము ఈజ్ బికమింగ్ అ ప్రాబ్లమ్. అండ్ మీరు అన్నట్టు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ అ లాంగ్ టర్మ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, అక్కడ ఏం జరుగుతుంది అని అంటే కొన్నిసార్లు టైమ్ జోన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేదా ఇద్దరు వేరు ప్రొఫెషన్స్లో ఉండే వరకు ఒకళ్ళకొకళ్ళు టైం ఇచ్చుకోలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో వాట్ ఈస్ ల్యాకింగ్? ద ఫస్ట్ వన్ ఇస్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే కమ్యూనికేషన్ ద్వారా మనము ఏదైతే మిస్సింగ్ ఉందో, అంటే ఒక్కొక్కళ్ళను చూడడం కానివ్వండి, లేదా ఆ ఫిజికల్ టచ్ కానివ్వండి, ఏదైతే మిస్సింగ్ ఉందో
కమ్యూనికేషన్ తోటి చాలా వరకు వీ కెన్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. సో కమ్యూనికేషన్ హ్యాస్ టు గో ఆన్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం యూజువలీ ప్రాబ్లమ్స్లో చూసేది ఏమిటి అని అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. కరెక్ట్. సో ఆ ట్రాన్స్పరెన్సీ అన్నది మనము మెయింటైన్ చేయగలగాలి. ఒకళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు ఇతరులు వినగలగాలి. ప్రతిదాన్ని కూడా మనము సస్పీషియస్ నేచర్గా చూడకూడదు. ఇంకొకటి మనం కూడా తను సస్పీషియస్ నేచర్గా ఉంది గనక నేను దాచుతాను అనే ఆ భావన కూడా తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ అన్నది మెయింటైన్ చేసినప్పుడు చాలా వరకు కూడా ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. కరెక్ట్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. కరెక్ట్. కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ. రైట్. ఒబ్సెషన్ కి లవ్ కి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? వెన్ యూ టాక్ అబౌట్ ద బయాలజీ ఆఫ్ లవ్ అండి, మనకు ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగింది. అందులో 2500 బ్రెయిన్స్ని ఎంఆర్ఐలో స్టడీ చేశారనమాట. ఇందులో వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అని అంటే అసలు ప్రేమలో పడ్డప్పుడు బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఏమిటి అనేది. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇందాక మీరు ఒక పదం అన్నారు, లవ్ ఇస్ బ్లైండ్ అని అన్నారు. ఈ నోషన్ కరెక్టా కాదా అని ఈ స్టడీలో దే ట్రై టు సీ. ఓకే. వాట్ దే అండర్స్టూడ్ ఇస్, ప్రేమలో పడ్డప్పుడు ఇనీషియలీ సెరటోనిన్ అనే కెమికల్ డ్రాప్ అయిపోతుంది. ఈ సెరటోనిన్ అనే కెమికల్ డ్రాప్ అయ్యే వరకు కొన్ని రకాల చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు ఒక సినిమా పాట ఉందండి, గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది అని. ఈ రెండు ఫీలింగ్స్ సెరటోనిన్ లెవెల్స్ తగ్గినప్పుడు జరుగుతాయి. యూజువలీ గుండె మరీ వేగంగా కొట్టుకోవడము, పేలినట్టుంది అని అంటే ఇక్కడ గుండె వేగంగా కొట్టుకోవడము ఈజ్ అ సెన్స్ ఆఫ్ యాంగ్జైటీ. ఈ సెన్స్ ఆఫ్ యాంగ్జైటీ సెరటోనిన్ తగ్గినప్పుడు జరుగుతుంది. అలానే ఈ ప్రేమలో పడ్డప్పుడు ఈ సెరటోనిన్ తగ్గే వరకు మనము రాత్రంతా కూడా మెలకు ఉండడానికి రెడీగా ఉంటాము. అలానే ఇతరులు ఫ్రెండ్స్ తోటి ఎవరిని కలవము, ఈ అమ్మాయితోటే మాట్లాడుతూ ఉంటాము, టైం అంతా ఈ అమ్మాయికే ఈ అబ్బాయికే ఇస్తూ ఉంటాము, వేరే యాక్టివిటీస్ని దేని కూడా ప్రయారిటైజ్ చేయము. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఒబ్సెసివ్ బిహేవియర్. ఒక ఒబ్సెస్డ్ బ్రెయిన్ ఒకే దానికి చాలా ప్రయారిటీ ఇచ్చి వేరే వాటన్నిటిని పట్టించుకోదు. ఇప్పుడు ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని మనం ఏదైతే ఓసిడి అని అంటామో, ఆ ఓసిడి మెదడుకి ఆరోగ్యంగా ఉన్న మెదడుకి డిఫరెన్స్ ఏమిటి అని అంటే ఓసిడిలో ఉన్న బ్రెయిన్ ఒక ఆలోచన నుండి బయటికి రాలేని పరిస్థితి. ఆరోగ్యంగా ఉన్నది ఒక బ్యాడ్ థాట్ వచ్చినా ఒక గుడ్ థాట్ వచ్చినా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళగలదు. సో ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఈ ఒబ్సెసివ్ బిహేవియర్ కూడా జరుగుతుంది. అందుకే సెరటోనిన్ లెవెల్స్ అనేది డ్రాప్ అయినప్పుడు ఒకటి నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అందుకు వాళ్ళు రాత్రంతా మెలకు ఉండి వాళ్ళతో పార్ట్నర్ తోటి మాట్లాడడం కానివ్వండి, చాటింగ్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. రెండోది సెరటోనిన్ డ్రాప్ అయినప్పుడు ఒకే ఆస్పెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వేరే ఆస్పెక్ట్స్ని పట్టించుకోకపోవడము. ఇది మనం ఓసిడి అనే వ్యాధిలో కూడా చూస్తూ ఉంటాము. అలానే ఒక కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఈ కొత్తదనానికి అడ్జస్ట్ అవ్వడానికి బ్రెయిన్ లోపల స్ట్రెస్ హార్మోన్ కొద్దిగా పెరుగుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ కొద్దిగా పెరిగే వరకు ఒక తెలియని భయము, ఆ పార్ట్నర్తోని ఫస్ట్ టైం వీళ్ళు ఎక్కడైనా కలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక తెలియని రెస్ట్లెస్నెస్ కానివ్వండి, కొద్దిగా చేతులు చల్లబడినట్టు కానివ్వండి, కొద్దిగా షివరింగ్ రావడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సార్, ఈ ఒబ్సెషన్ అనే పదాన్ని ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్తో అనుకుంటే, రిలేట్ చేసుకుంటే, ఇస్ ఒబ్సెషన్ a good quality or a negative trait? See, so in psychology when we use the word obsession, it is not a very healthy thing andi. Okay. ఎందుకంటే ఒకే దానికి అంతగా ప్రయారిటైజ్ ఇవ్వడము అనేది ఈజ్ నాట్ అ వెరీ హెల్దీ థింగ్. అయితే మనము నార్మల్ వాడుకలో దీన్ని ఒక మంచిదానిలాగా మాట్లాడతాము. అరే ఎగ్జాక్ట్లీ, ఒక హీరోయిక్ ట్రైట్ లవ్ లో ఉన్నప్పుడు దువ్విన జుట్టే దువ్వడం. రైట్. సో ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ సమ్వన్ అని అన్నప్పుడు అంటే వాట్ దట్ లైన్ యాక్చువల్లీ మీన్స్ ఇస్, అంటే సైంటిఫికల్లీ చూసినప్పుడు ఐఎమ్ టూ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సంబడి అనేది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ లవ్ అండి. కానీ ఆ టైంలో బేసికలీ జరుగుతున్న చేంజెస్ ఏంటి అని అంటే ఇవి. అండ్ ఈ చేంజెస్ జరిగే వరకు బ్రెయిన్ ఆ విధంగా ప్రవర్తిస్తుంది. కొద్ది రోజులు అయ్యే వరకు దాని తర్వాత ఏమవుతుందంటే మెల్లగా సెరటోనిన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్లోకి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే యూ స్టార్ట్ అండర్స్టాండింగ్, ఓకే అంటే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఎస్, దిస్ పార్ట్నర్ నేను రోజంతా మాట్లాడక్కర్లేదు, నేను వేరే పనులు కూడా చేసుకుని ఇఫ్ ఐ డెడికేట్ సమ్ క్వాలిటీ టైం దట్స్ ఇనఫ్.
సో అందుకే ఇనీషియల్ ఫేజెస్లో ఎవరైనా అదొక మ్యారేజ్ మ్యాచ్ అవనివ్వండి, దే స్టార్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్, ఆర్ కొత్తగా రిలేషన్షిప్లోకి వెళ్ళిన వాళ్ళు, దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్. దాని తర్వాత మెల్లగా బ్రెయిన్ చెప్తుంది వాళ్ళకి, బాస్ ఇట్లా సో చేస్తే కానీ కాదు సార్ అని. అబ్సెసివ్నెస్ నుంచి ఒక రిలేషన్షిప్లోకి ల్యాండ్ అయ్యాక ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కుదిరి సెక్యూరిటీగా వాళ్ళు ఫీల్ అయ్యి పాజిటివ్గా ల్యాండ్ అయితే దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అగైన్. కరెక్ట్. The second side of the story, ఈ obsessiveness also leads to violence, also leads to crime. కరెక్ట్. For example, maybe because of this obsessiveness, గురుమూర్తి అండ్ పద్మజ రీసెంట్గా జరిగిన వెరీ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఎంత అనుమానం అంటే వైఫ్ అంటే హిస్ obsessed అబౌట్ హిస్ రిలేషన్ విత్ హర్ వైఫ్. కరెక్ట్. ఎంత obsession అంటే ఆ సెక్యూరిటీ దొరకలేదు అతనికి, అనుమానం అనుమానం అనుమానం. ఎంత కిరాతకంగా చంపాడంటే ఆ మనిషిని ఉడకపెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి తర్వాత డ్రై చేసి పౌడర్ చేసి, యూ కెన్ ఆల్సో నాట్ ఇమాజిన్ మనుషులు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అని అనిపించేంత. మళ్ళీ దాని అండర్లయింగ్ రీజన్ ఐ వాజ్ వెరీ అస్టానిష్ టు సీ సార్, మీరు నమ్మరు, కింద కామెంట్స్ చూసుకుంటూ వెళ్తే పాపం పిచ్చోడు ఎంతలా లవ్ చేశాడు, ఆ అమ్మాయి ఏం చేసిందో అందుకనే పాపం తట్టుకోలేక ఇట్లా చేశాడేమో, తప్పు లేదన్నా నువ్వు ఇలానే చెయ్యి. సొసైటీలో వస్తున్న ఇలాంటి కామెంట్స్ చదివి గుండె పగిలింది నాకైతే. ప్రేమ ఇంత గుడ్డిగా ఉంటుందా? అబ్సెషన్ వల్ల ఇంత కిరాతకంగా నిజంగా ప్రేమించిన వ్యక్తి ఇంత విలన్గా మారతాడా? ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఎందుకంటే ఎనీ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అన్నది అవసరము, ఆ బౌండరీస్ అన్నది చాలా అవసరము. అండ్ చాలాసార్లు మనము గమనించేది ఏమిటి అని అంటే, ఈ బౌండరీస్ క్రాస్ అవ్వడము అది ఇంత సివియర్ వైలెన్స్లో ప్రతిసారి జరగకపోయినా ఒక రకమైన ఎమోషనల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ అన్నది చాలా రిలేషన్షిప్స్లో జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అని అంటే, మీరు ఇందాక అన్నట్టు ఆ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంక్రీజ్డ్ పొజెసివ్నెస్ ఏదైతే మనం వాళ్ళల్లో చూస్తున్నామో, విచ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఆ రకంగా ఒక కంట్రోలింగ్ నేచర్ ఉండడము, ఓవర్ పొజెసివ్నెస్ ఉండడము చాలా మంది రిలేషన్షిప్స్లో మనం చూస్తున్నాము. అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ ఓపెన్ అబౌట్ ఇట్. వాళ్ళు చాలాసార్లు కొన్ని దశాబ్దాల తర్వాత దే కమ్ టు అస్ అండ్ దే సే, లాస్ట్ 10 years, లాస్ట్ 15 years నుండి ఐఎమ్ ఇన్ దిస్ మ్యారేజ్, బట్ ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అని. సో ఈ రకమైన ట్రేట్స్ మంచివి కావు. ఈ రకమైన ట్రేట్స్ ఉన్నప్పుడు మనం వాటిని రూట్ లెవెల్లోనే కట్ చేయలేని పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు ఈ విధంగా మారే ప్రమాదము ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఒకటి ఆ పర్సన్లో ఈ రకమైన ట్రేట్స్ ఉండడము, దీంతో పాటు ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ సైకోపాథిక్ ట్రేట్స్ అనేవి, సైకోపాథిక్ ట్రేట్స్లో ఏంటంటే వాళ్లకు జాలి, దయ, ఇతరులను బాధ పెట్టడంలో ఒక రకమైన ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఒక రకమైన ప్లెజర్ కానివ్వండి రావడము అనేది కూడా కొందరిలో ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఈ సబ్స్టెన్స్ యూజ్ వల్ల కానివ్వండి, లేదా లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, వీటి అన్నిటి వల్ల బ్రెయిన్స్ ఆ రకంగా మారుతూ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ అగైన్ రెడ్ ఫ్లాగ్స్ విచ్ నీడ్స్ టు బి ఐడెంటిఫైడ్. అవి ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో థింగ్స్ క్యాన్ వర్సన్ టు వాట్ వీ హ్యావ్ జస్ట్ సీన్ ఇన్ దిస్ ట్రాజిక్ ఇన్సిడెంట్ అండి. అబ్సల్యూట్లీ సార్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత లవర్స్ అంటే ఇలా ఉండాలేమో, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఐడియల్ కపుల్ అంటే ఈ పర్టికులర్ కంటెంట్ క్రియేటర్ తన లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నాడో, అసలు దే బోత్ మేక్ అన్ ఐడియల్ పేర్. ఆ కిస్సులు, ఆ సోషల్ మీడియాలో జనాలు పెట్టే ఆ ఇంటిమేట్ పోస్ట్లు, అవే యాక్చువల్ డెఫినిషన్స్ ఆఫ్ లవ్. యాక్చువల్ ఐడియలిస్టిక్ రిలేషన్ అంటే వాళ్ళది కాబోలు అని అనుకునేంత జనాలు పడిపోయే అంత మిస్లీడింగ్గా సోషల్ మీడియా ఉండడం ఒక పద్ధతి అయితే, వాటిని చూసి జనాలు ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే మన రిలేషన్ కరెక్ట్ కాదేమో, మన పార్ట్నర్స్ మన ఇద్దరం వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏమో, మేబీ వీ హ్యావ్ టు సీ అన్ అదర్ పర్సన్ ఏమో అని విడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సచ్ అ విలన్ ఇన్ అ రిలేషన్షిప్. సో ట్రూ అండి, సో ట్రూ. ఎందుకంటే మీరు చెప్పినట్టు వాట్ వీ సీ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. కానీ దాన్ని చూసే వరకు మనము మన బ్రెయిన్లోని అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళే వరకు ఆ సెన్స్ ఆఫ్ కంపారిజన్ అన్నది వస్తుందండి. అది రిలేషన్షిప్స్లో కానివ్వండి, లేదా చాలాసార్లు ద వే వీ లుక్ అనే దాని మీద కూడా జనాలు సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి నాట్ బీయింగ్ హ్యాపీ,
అండ్ గోయింగ్ ఇన్ టు దట్ ఎక్స్ట్రీమ్ డయట్స్ అండ్ దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం అనేది చాలా రెగ్యులర్ గా మేము చూస్తున్నాము. మెంటల్ హెల్త్ ఎంత పాడు చేసుకుంటున్నారు జనాలు అని అనిపిస్తుంటది. కంపేరింగ్ దేర్ లైఫ్ విత్ సంబడి ఎల్సెస్ లైఫ్. అక్కడ సెలబ్రిటీ ఉండొచ్చు, ఇంకొక కంటెంట్ క్రియేటర్ ఉండొచ్చు, వాట్ ఎవర్. Very clearly, like you said, okati, this is something that is a very bad comparison. ఎందుకంటే ఆ 1.5 minute వాళ్ళ రీల్లోని కానివ్వండి లేదా ఒక 30 minutes వీడియోలో కానీ చూపించేది వాళ్ళ నిజ జీవితం అయి ఉండాలని లేదు. ఎవ్రీ రిలేషన్షిప్లోని ఫ్లాస్ అన్నవి ఉంటాయి. ఎవ్రీ రిలేషన్షిప్లోని కొన్ని కాంప్రమైజెస్ అన్నది బోత్ ద పార్ట్నర్స్ చేయవలసి ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్లోని గొడవలు జరుగుతాయి, కానీ ఆ గొడవలని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకుంటున్నాము అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే దెర్ ఆర్ టూ, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మ్యారేజ్ అనేది సంథింగ్ లైక్ బిగ్ బాస్ గేమ్. అందరూ తెలియని వాళ్ళని ఒక చోట పెట్టేసి యూ ఆస్క్ దెమ్ టు లివ్. అలానే ఇక్కడ 2 different people, 2 different mindsets, you are asking them to live inside a house. కానీ the beauty of the human brain is brain adapt అవ్వగలదు, ఆ పర్సన్ మీద ఒక లైకింగ్నెస్ తెచ్చుకోగలదు, ఆ పర్సన్ని ప్రేమించడం మొదలు పెట్టగలదు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఇట్స్ అ జర్నీ. చాలామంది చెప్తూ ఉంటారు ఇట్ టేక్స్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్ టు దిస్ స్టేట్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఆ రకంగా ఆ జర్నీలో ఉంటున్నప్పుడు ఇద్దరి మధ్యన మాట రావడము లేదా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావచ్చు. అది ఇట్ కెన్ బీ ఆన్ అ స్మాల్ థింగ్. ఒక షర్ట్ కొనడం నుండి, ఒక ఇన్వెస్ట్మెంట్ నుండి, లేదా పిల్లలకి ఏ పేర్లు పెట్టాలో లేదా పిల్లల్ని ఏ స్కూల్ పంపించాలి, దే కెన్ బి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆ ఓర్పు సహనము మన మెదడులలో తగ్గిపోతున్నాయి. అండ్ చిన్న విషయాన్ని కూడా ఈజీగా సెన్సిటివ్గా డిస్టర్బ్ అయ్యేటటువంటి ఒక గ్లాస్ లాంటి పర్సనాలిటీని మనందరము తయారు చేసుకుంటున్నాము. సో దాని మీద ఒక చిన్న క్రాక్ కూడా వచ్చేస్తే అది వెంటనే బ్రేక్ అవుతుంది. అండ్ ఆ బ్రేకింగ్ అనేది ఒక కోపం రూపంలో, ఒక వైలెన్స్ రూపంలో, ఎన్నోసార్లు డొమెస్టిక్ వైలెన్స్ లీడింగ్ ఇన్ టు సివియర్ ఇంజురీస్. డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అట్ కేసెస్ ఆల్సో సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకోవడానికి ల్యాండ్ అవ్వచ్చు. సూసైడ్స్ ఇలా జరుగుతున్నాయి అని అంటే వన్ ఆఫ్ దీస్ రీజన్స్ కుడ్ బి దాట్ కదా. అన్డౌటెడ్లీ అండి. మీరు అన్నట్టు ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ విధంగా మనము ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ని పెంచుకుని రియాలిటీని ఒక ఇమాజినరీ ఎక్స్పెక్టేషన్ని కంపేర్ చేసుకుని డిప్రెషన్లోకి వెళ్తున్న వాళ్ళు, ఆ డిప్రెషన్ నుండి సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య మనము ఈ లాస్ట్ 2 decadesలో చూసుకుంటే దెర్ ఇస్ అ డ్రాస్టిక్ ఇంక్రీజ్. స్పెషలీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా. అక్కడ రీసెర్చ్ ఎక్కువ జరుగుతోంది కనుక వీ హ్యావ్ దేర్ నెంబర్స్ ఇన్ ద ఇంటర్నెట్. కానీ మనము చూస్తే మన భారతదేశంలో కూడా ఈ రకంగా ఒక ట్రెండ్ అన్నది వెళ్తోంది, విచ్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. అమెరికా, ఇండియా 2 డిఫరెంట్ కంట్రీస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్ ఇది అని మనం దాని గురించి ఆ కల్చర్ ఏంటి, వీ హ్యావ్ అ సో వెరీ గ్రేట్ కల్చర్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అని మాట్లాడుకునే స్టేజ్ నుంచి ఇవాళ రోజున వెరీ అన్ఫార్చునేట్ టు ఆల్సో డిస్కస్ అబౌట్ దిస్. పాలియామరీ హ్యాస్ బికమ్ అ వెరీ ఈజీ వర్డ్. ఇక్కడ కూడా హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఒకళ్ళతో డబ్బు కోసం ఉండొచ్చు, ఇంకొకళ్ళతో కమిట్మెంట్ ఉండొచ్చు, ఇంకొకళ్ళతో వేరే ఎక్సెట్రా రీజన్స్, మల్టిపుల్ రీజన్స్. సో యూ కీప్ ఆన్ హంటింగ్ ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఈ ట్రెండ్ మనకి కూడా ఇక్కడ వీఆర్ ఆల్మోస్ట్ సీయింగ్ ఇట్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్స్. అసలు ఇది ఎందుకు ఎంత అవసరమే ఉంది సార్? ఒక్క వైఫ్, ఒక్క హస్బెండ్, లవ్ చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలి. ఈ బేసిక్ సెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇవన్నీ లేకుండా వై ఆర్ వి evolving so badly, or why are we becoming so westernized? Kada the problem is andi, the brain as an organ looks for comfort. అది ఏ విషయంలోనైనా కూడా. ఇప్పుడు తెల్లవారుజామున నేను అలారం పెట్టుకుని లేస్తాను. అలారం మోగిన వెంటనే నా మెదడు ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసి పడుకో అని చెప్తుంది. ఏ విషయంలో అయినా ఇప్పుడు నాకు అరగంట సేపు ఖాళీ సమయం ఉందనుకోండి, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఒక బుక్ తీసుకుని పెయింటింగ్ చేయాలి, లేదా నేను టీవీలో ఏదైనా చూడాలి. నా మెదడు టీవీ చూద్దామని అంటుంది. ఆకలి వేస్తుంది, ఇంట్లో వండిన పప్పు ఉంది,
యూనో స్విగ్గీలో కనిపిస్తున్న ఒక పిజ్జా ఉంది, పిజ్జా తిందామని చెప్తుంది. సో బ్రెయిన్ బై నేచర్ ఈజ్ లైక్ దట్. కానీ ఆ బ్రెయిన్ని మనము నరిష్ చేస్తే అది ఆరోగ్యంగా మారుతుంది. సో చిన్నప్పటి నుంచి ఆ నరిష్మెంట్ అన్నది ఏదైతే ఇంతకుముందు ఫ్యామిలీస్ ద్వారా వచ్చేదో అది ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే జనాల సంఖ్య తగ్గిపోతుంది ఒక ఇంట్లో, ఆ సమయము ఎవరికి ఇవ్వడం లేదు. సో దానివల్ల మనకు పేరుకి ఒక డిగ్రీ ఉంది, ఒక ఎడ్యుకేషనల్ డిగ్రీ ఉంది, ఒక పెద్ద ఉద్యోగం ఉంది, ఒక 6 డిజిట్ 7 డిజిట్ శాలరీ ఉంది. అంతే తప్ప మీరు చెప్తున్న ఈ గ్రేట్ క్వాలిటీస్ ఏవైతే ఇన్కల్కేట్ చేస్తే తప్ప రావు. వాల్యూస్ కానివ్వండి, మారల్స్ కానివ్వండి. ఎందుకండి మారల్ సైన్స్ టెక్స్ట్ బుక్ నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పటికీ 10th స్టాండర్డ్లో ఉన్నప్పటికీ సైజ్ ఇంత నుంచి ఇంత అయిపోయింది. ఐ డోంట్ నో ఆ సబ్జెక్ట్ ఇంకా ఉందా లేదా కూడా స్కూళ్ళల్లో. సో it's a very unfortunate state where we don't want to teach all of that because that is not going to bring money. ఇప్పుడు మన పుస్తకాల్లో ఏది నేర్పించాలి అని అంటే రేపు ఒక గ్రేట్ జాబ్ తీసుకొచ్చేది ఏదైనా నేర్పించాలి. ఆ రకంగా మనం మారుతున్నా కొద్దీ తెలివైన మెదడులు వస్తున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ నన్ను అడిగితే దీస్ ఆర్ వెరీ అన్హెల్దీ బ్రెయిన్స్. అన్హెల్దీ ఎందుకు అని అంటే మీరు చెప్తున్న ఈ వాల్యూ సిస్టమ్ అన్నది లేకపోయే వరకు, అంటే వాల్యూస్ మారల్స్ అనేవి లేకపోయే వరకు ఇవి ఈజీ ఆప్షన్స్ వెతకడము, ఆ ఈజీ ఆప్షన్స్లో ఉండే నష్టాన్ని కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలాసార్లు ఐ రిమెంబర్ ఐ వన్స్ ట్రీటెడ్ అ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు ఇద్దరూ కూడా ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇస్ వైఫ్ కెన్ గో అవుట్ విత్ ఎనీవన్, హస్బెండ్ కెన్ గో అవుట్ విత్ ఎనీవన్ అనే ఒక రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారు. థింగ్స్ వేర్ గోయింగ్ గ్రేట్ ఒక 1-2 years వరకు. దాని తర్వాత ఏమైందంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్ డెవలప్డ్ అ ఫిజికల్ హెల్త్ ఇష్యూ. ఆ ఫిజికల్ హెల్త్ ఇష్యూ వల్ల ఆ పార్ట్నర్ ఎక్కువ బయట తిరగలేకపోవడము అనేది జరిగింది. సో సోషలైజింగ్ తగ్గిపోయింది. తనకు ఆ టైంలో కావలసిన సపోర్ట్ సిస్టమ్, ఎమోషనల్ సపోర్ట్ తన వైఫ్ దగ్గర నుంచి లేదు. ఎందుకంటే ద వైఫ్ ఇస్ అన్ ఓపెన్ రిలేషన్షిప్ అండ్ షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ హర్ లైఫ్. అలానే కొన్నిసార్లు మేము గమనించింది ఏమిటి అని అంటే ఒక పార్ట్నర్ ఈ ఎక్సెసివ్ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దే హ్యాడ్ టు బి బెడ్ రిడెన్, బట్ ది అదర్ పార్ట్నర్ హ్యాడ్ ఆప్షన్స్. అలానే వీవ్ సీన్ a female partner who developed a sexually transmitted disease. The male partner was not interested to take care of her, ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా. సో ఈ విధంగా దే ఆర్ వాకింగ్ ఇన్ టు సంథింగ్ విచ్ లుక్స్ వెరీ గ్రేట్, కానీ దే ఆర్ డిగ్గింగ్ దేర్ ఓన్ గ్రేవ్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పటి వరకు సొసైటీలో జరుగుతున్న విషయాలు, ఒక రిలేషన్షిప్లో ఉండకూడని విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాం. లెట్స్ టాక్ అబౌట్ ది పాజిటివ్స్ అండ్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ అప్ ది సెల్ఫ్ ఎస్టీమ్ సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్లో వాళ్ళు హ్యాపీగా లేరు, ఆర్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది. అది లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి ఎమోషనల్ డిపెండెన్సీ కోసం ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిపెండింగ్ అపాన్ అదర్ పర్సన్ ఆర్ చూసింగ్ అన్ అదర్ రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో సెల్ఫ్ లవ్, ప్రాక్టీసింగ్ సెల్ఫ్ లవ్, ఒక మనిషి హగ్ చేసుకుంటేనో సెక్యూర్డ్ గా ఫీల్ అయితేనో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడం కాదు. యూ కెన్ ఆల్సో రిలీజ్ హ్యాపీ హార్మోన్స్ వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అని ఆ పర్సన్ కి హీల్ అయ్యే విధానంలో హౌ డు యూ కెన్ టెల్ దెమ్? ఇప్పుడు వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, రిలేషన్షిప్ అనేది మన జీవితంలో ఒక్క డైమెన్షన్ మాత్రమే, ఒక భాగం మాత్రమే. సో దెర్ ఆర్ అదర్ డైమెన్షన్స్ ఇన్ యువర్ లైఫ్. అందులో మీరు చెప్పినట్టు ఒకటి ద పర్సనల్ గ్రోత్ కానివ్వండి, ద లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్ కానివ్వండి, ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే చాలాసార్లు మనం గమనించేది ఏమిటి అని అంటే మనము మన ఎమోషనల్ ఎనర్జీని మొత్తం కూడా మన పార్ట్నర్ మీద ఇన్వెస్ట్ చేసేస్తాము. అండ్ అక్కడ నుండి మన ఎక్స్పెక్టేషన్ మీట్ కాకపోయే వరకు వీ స్టార్ట్ ఫీలింగ్ ఇట్ లైక్ అ డిబాకిల్. అండ్ ఇంకొకటి నేను ఐ టెల్ అ లాట్ ఆఫ్ యంగ్ కపుల్స్ ఇస్ దట్
ఎస్, మీ ఇద్దరూ కలిసి ఉండడము, మీరిద్దరూ సంతోషంగా ఉండడము ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ ఒక సోషల్ లైఫ్ ఇద్దరికీ కూడా ఉండాలి. ఆ సోషల్ లైఫ్‌లో యూనో మీ ఫ్యామిలీ గానివ్వండి, రిలేటివ్స్ గానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ గానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలా సార్లు ఏమవుతుంది అనంటే వీళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు ఉంటాము అని ఉండే వరకు అట్ వన్ పాయింట్ దేర్ ఇస్ అ బర్న్‌ఔట్. ఫర్ సమ్ రీజన్ ఒక పార్ట్నర్ అవైలబుల్ లేకపోయే వరకు ఈ బ్రెయిన్‌కి అర్థం కాదు. నాలో ఉన్న బాధని నేను ఎలా వెంట్ ఔట్ చేసుకోవాలి? లేదా నేనున్న సిట్యుయేషన్‌ని నాకు నేను ఎలా హెల్ప్ జేసుకోవాలి? ఎందుకంటే వేరే కనెక్షన్స్ అన్నీ మనం కట్ చేసేసుకొనున్నాము. సో, ఆ రకంగా జరిగే వరకు ఒక ఇంపల్సివ్ డెసిషన్ ఆఫ్ లుకింగ్ ఫర్ అనదర్ పార్ట్నర్ జరగొచ్చు. సో, బ్యాలెన్సింగ్ ఆల్ ది అదర్ డైమెన్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యావింగ్ అదర్ రిలేషన్‌షిప్స్, వెన్ ఐ సే అదర్ రిలేషన్‌షిప్స్ నేను చెప్పినట్టు గుడ్ ఫ్రెండ్‌షిప్స్, గుడ్ కొలీగ్స్, ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కూడా ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీసింగ్ సెల్ఫ్ లవ్ అండి, ఎవ్రీబడి నీడ్స్ టు డెడికేట్ సమ్ టైమ్ ఫర్ దెమ్‌సెల్వ్స్. ఎందుకంటే ఇవాళ ఒక ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో మన కోసము అంటూ టైం తీయని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. చాలా మంది రెస్పాన్సిబిలిటీస్, Correct. ఫ్యామిలీ, పిల్లలు, ఏదైనా చెప్పొచ్చు ఆ సిట్యుయేషన్. అండ్ వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ డిక్లైన్ చాలా క్లియర్గా కనిపించేస్తుంది. చాలామంది మదర్స్ ఎస్పెషలీ చెప్తూ ఉంటారు, సార్ బట్టలు కొనుక్కుందామంటే కూడా టైం ఉండదు సార్, అందుకు పండగకి నేను ఏం కొనుక్కోలేదు అని. ఐ వాజ్ లైక్, దట్స్ అన్ఫార్చునేట్ బట్ దట్ ఈస్ ఆల్సో బ్యాడ్. ఎందుకంటే సమ్వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ ఇన్ ద రైట్ వే అని మనం చెప్పాలి. చాలామంది మెన్ చెప్తూ ఉంటారు, సార్ నేను అస్సలు టైం ఇవ్వలేకపోతున్నాను, మరి నా జాబ్ అట్లాంటిది కదా సార్, నా వైఫ్ అర్థం చేసుకోవట్లేదు అని అంటే, ఐ అగ్రీ, ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఎక్కడో ఆ చేంజ్, ఆ బ్యాలెన్స్ని మనం తీసుకురాగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెషలీ ఐ టెల్ మదర్స్ దట్ నేను ఎప్పుడూ అంటుంటాను, మోస్ట్ ఉమెన్ డోంట్ నో హౌ టు బీ సెల్ఫిష్. సో మేబీ అది హార్మోనల్లీ వస్తుందో, జెనెటికల్లీ వస్తుందో, ఇంట్లో చూసి అట్లా ఉంటారు. సో దే నీడ్ టు లెర్న్ టు బీ సెల్ఫిష్ సమ్ టైమ్స్. యూ బీయింగ్ నీడ్ టు సెల్ఫిష్ హ్యావ్ ఎట్ టైమ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. very important అండి. సో దెర్ షుడ్ బి దట్ వన్ టైమ్ దట్ యూ ఇన్వెస్ట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అది కూడా మళ్ళీ పిల్లల మీద చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వెన్ అ మదర్ ఈజ్ హెల్దీ, ద చైల్డ్స్ హెల్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. వెన్ ద మదర్ ఈజ్ హ్యాపీ, ద చైల్డ్స్ హ్యాపీనెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. సో యూ షుడ్ రిమూవ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. రోజు కొద్దిసేపు యూ డోంట్ నీడ్ టు వర్క్అవుట్ ఫర్ అవర్స్. 15-20 నిమిషాలు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసిన, 10-15 నిమిషాలు కొద్దిగా డీప్ బ్రీదింగ్ చేసిన, ఒక జర్నల్ రాయడం కానివ్వండి, రోజు అట్లీస్ట్ కొద్దిసేపు మనకు నచ్చిన పని, వేర్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఇన్-లాస్ ఆర్ యువర్ పేరెంట్స్, యువర్ సిస్టర్స్, ఎవరో హూఎవర్ ఈజ్ యువర్ సపోర్ట్ సిస్టమ్, దే షుడ్ టేక్ దట్ టైమ్ వేర్ యూ డూ వాట్ యూ వాంట్. అదొక అరగంట సేపు గార్డెనింగ్ అవ్వచ్చు, అదొక గంట సేపు ఎక్సర్సైజ్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, లెర్నింగ్ ఎ న్యూ యాక్ట్, ఫ్రెండ్స్ కలవడం అవ్వచ్చు. Oh yes, absolutely. irrespective of the gender, you Correct. have to say here. Yes, irrespective of the gender. And unless that kind of a mentality is being developed, we will keep seeing that relationship లో హ్యాపీనెస్ అన్నది తగ్గిపోతుంది, ఎమోషనల్ అండర్స్టాండింగ్ అన్నది తగ్గిపోతుంది. ఒక్క పార్ట్నర్ ఎక్కువ బర్న్అవుట్ అవుతారు, ఇద్దరు కూడా బర్న్అవుట్ అవ్వచ్చు, కానీ ఒకళ్ళ మీద ఎక్కువ ఆ ప్రెషర్ పడుతుంది. అండ్ దట్ బ్రేక్స్ ఇన్ టు అ క్లియర్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూ అండి. అండ్ ఒక్కసారి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ అ లాట్ ఆఫ్ టైమ్, మనీ, ఎనర్జీ దానికోసం పెట్టాల్సి ఉంటుంది. చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఒక్క క్వశ్చన్తో వైండప్ చేస్తాను. అసలు ప్రతిదానికి నాకు ఒక సొల్యూషన్ దొరికిందన్న ఒక హ్యాపీనెస్తో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. బికాస్ చాలామంది ఒక రిలేషన్లో ఫెయిల్ అయినా కానీ, సపోజ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అవతల పార్ట్నర్ రిజెక్ట్ చేసినా కానీ, లవ్ ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు, లేదా ఒక మెరైటల్ రిలేషన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ, జీవితంలో ఇంకా నేను ఎందుకు పనికిరాను, ఆ రిజెక్షన్, ఆ సాఫీగా వెళ్ళకపోవడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు.
ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, అకాడమిక్గా ఎంత బాగా పర్ఫామ్ చేసినా సరే, ఒక రిలేషన్షిప్లో స్టాండ్ అవుట్ అవ్వకపోతే జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది అనుకుని పాపం డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. అది జెండర్ స్పెసిఫిక్గా మాట్లాడలేదు, ఓన్లీ అమ్మాయిలే అని అనట్లేదు. దే ఆర్ ఈక్వలీ ట్రామాటిక్ మెన్ వీ హెవ్ బిన్ సీయింగ్ ఇన్ సొసైటీ టుడే. కరెక్ట్. వన్ థింగ్ ఇస్ అండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా దెబ్బ పడిన తర్వాత ఏం చేయాలి అన్నది నేర్పించరు. దెబ్బ పడకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది నేర్పిస్తారు. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ చెప్తాం, కానీ దెబ్బ పడితే ఏం చేయాలి అనేది మనకు చెప్పరు. సో ఇన్ ఆల్ ద గ్రోయింగ్ ఇయర్స్ ఏమవుతుంది అని అంటే ఫెయిల్యూర్ ఈజ్ సీన్ యాజ్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్. అండ్ దట్స్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఇక్కడ. సో ఆ ఫెయిల్యూర్ లైఫ్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఒక్కసారి ఫెయిల్యూర్ అన్నది వచ్చే వరకు ఆ బ్రెయిన్కి ఆ సమయంలో ఏం చేయాలన్నది తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే ఇక్కడ మళ్ళీ 2 కారణాలు. ఒకటి, మనం ఎప్పుడు దానికి నేర్పించింది లేదు. రెండోది, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందంటే బ్రెయిన్ ఇవాల్వ్డ్ సైడ్ నుండి ప్రిమిటివ్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. ఇవాల్వ్డ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమిటి? కష్టం వచ్చిందా, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాము, నెక్స్ట్ ఏమిటి, ఇంతేనా, ఇంకేదైనా చేయొచ్చా, ఆ ఆలోచన శక్తి ఈ ఇవాల్వ్డ్ సైడ్కి ఉంటుంది. ఈ ప్రిమిటివ్ సైడ్కి ఏమిటి అని అంటే ఇంకంతేలే, ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, వైలెన్స్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఇంపల్సివ్ బిహేవియర్, వెంటనే వెళ్ళి డ్రింక్ తీసేసుకోవడము, వెంటనే డ్రగ్స్ తీసేసుకోవడము, ఈ రకంగా ఈ సైడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అనన్నా చిన్నప్పటి నుండి మనము మెదడుకి కూడా ఆరోగ్యానికి కావలసిన కొన్ని చర్యలలో పార్టిసిపేట్ చేయడం, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన సెల్ఫ్ లవ్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి, లేదా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ క్లాసెస్ రూపంలో కానివ్వండి బ్రెయిన్స్కి అలవాటు చేయడము. మూడోది, చాలాసార్లు నేను ఇందాక చెప్పినట్టు వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ వీ సీ ఇన్ ద మూవీ. ఎందుకంటే what happens in a movie is most of the times the hero likes the heroine rejects, and the hero tries all his way to get her. Ante success is only shown as that way. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని యువత ఏం చేస్తారంటే ఆ అమ్మాయి నాకు ఏదో విధంగా కావాలి, లేదా ఆ అమ్మాయిని నేను నాశనమైనా చేస్తాను అనే విధంలో ఇప్పుడు యూత్ చాలాసార్లు వెళ్తున్నారు. So it's very okay that a girl says no, and there is a great possibility that you'll find a better partner. Absolutely. And that's the truth of life. నిజంగా కూడా ఇప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్లో కూడా మనం ఇది చూస్తాము. ఒకటి జరగలేదు మనం అనుకున్నట్టు, and something better happens. When one door is closed, obviously another will be ready to get opened. Correct. This has to be brought into the brains of youngsters, and repeatedly ఇది ఒక్కసారి చెప్తే బ్రెయిన్ ఏది కూడా ఒక్కసారి చెప్తే నేర్చుకోదు. బ్రెయిన్ నీడ్స్ టు బి రిపీటెడ్లీ టోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ స్టోరీస్ అండ్ రియల్ ఎగ్జాంపుల్స్, అండ్ దట్ కెన్ చేంజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ ఫెయిలియర్స్, స్పెషలీ ఇన్ రిలేషన్షిప్స్. అంటే సార్, ఒక రిలేషన్లో ఒక పార్ట్నర్ని 99% లవ్ చేస్తే దానికంటే ముందు 100కి 100% సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. సో బ్యూటిఫుల్లీ సెడ్ అండి. So beautifully said. It was so good talking to you, sir. It was a wonderful conversation. We had such enlightening and such heartwarming and such advice-seeking conversations are like what we spoke today. Thank you so much, sir. Thank you so much, Andy. The pleasure is always mine.